హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వ్లాగొచ్చేసి మేమైతే రైతు బజార్‌కి వెళ్ళాము. చాలా వర్షం అయితే పడుతుంది బయట. కానీ ఇంట్లోకి మరి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి నేనైతే రోజుకొక వెజ్ కర్రీ చేస్తానండి పిల్లల కోసం. ఎక్కువ వెజ్జే తింటారు కాబట్టి మొత్తం అన్ని కాయగూరలైతే మా ఆయన, నేను వెళ్ళి తీసుకొచ్చేసామండి. చూడండి ఏవేవి తీసుకొచ్చానో ఇక్కడున్నాయి. మామిడి పండ్లంటే చాలా ఇష్టం మా చిన్నోడికి. రోజుకొకటి పెట్టాలి వాడికి. ఇదిగోండి కొబ్బరికాయలు, బీరకాయలు, నిమ్మకాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాము. ముందైతే నేను లంచ్‌కి పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి సాంబారు. అయితే ముందుగా కాయలన్నీ ఉంటాయి కాబట్టి సాంబార్‌లో అన్ని కాయలు వేసి చేద్దామనేసి అనుకున్నాను. ముందుగా పప్పు అయితే కడిగేసుకున్నాను. ఈ పప్పులోకి వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగా. అవన్నీ కూడా పప్పులో ఉడకపెట్టేటప్పుడు వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇవన్నీ అయితే వేసేస్తున్నాను నేను. దీంతో పాటు పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. దానికి సరిపడా నీళ్ళు వేసుకొని కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టేసుకోవడమే. ఒక 4 విజిల్స్ వచ్చాక తీసేసి రుబ్బేసుకోవాలండి చక్కగా. పప్పు గుత్తితో అయితే బాగా రుబ్బేసుకోవాలి. చూడండి బాగా ఉడికిపోయింది కదా పప్పు అయితే. మన గరిటెతో అయినా బాగానే వచ్చేస్తది. బాగా ఉడికిపోతే గరిటె అయినా పర్వాలేదు. ఇలా రుబ్బేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం గల్లుప్పు వేసుకోవాలి. గల్లుప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మెదిపేసుకోవాలి గరిటెతో. కల్లుప్పు వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సాల్ట్‌కి బదులుగా. తర్వాత మనం కాయగూరలన్నీ కోసి పెట్టుకోవాలి. క్యారెట్, బెండకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కలిపి అందులో వేసుకోవాలండి. తర్వాత చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు పులుసుని అందులో వేసేసుకోవాలండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌ని అయితే పెట్టేయాలి. చక్కగా ముక్కలన్నీ ఉడికే వరకు మొత్తం అదంతా చక్కగా మరిగే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడైతే తర్వాత కారం అయితే నేను వేస్తున్నాను. కారం వేసుకోవాలి తర్వాత మనకు రుచికి సరిపడా. అంతా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. చక్కగా మరిగిపోయినాక మనం తాలింపు వేసుకోవటమే. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని పోపు వేసుకోవాలండి. చక్కగా వేగాక మనం సాంబార్లో వేసేసుకోవటమే తాలింపు. సాంబార్ అయితే చాలా బాగుంది కదండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. చూడండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా సర్వ్ చేసుకోవడమే. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను. సాంబార్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి.
సాంబార్‌తో పాటు నంచుకోవడానికి మిక్స్చర్ అయితే పెడుతున్నాను. దాంతో పాటు నంచుకుంటారు. మా బాబైతే అడుగుతాడు పెట్టమని. ఈ గార్లిక్ మిక్స్చర్ అయితే ఎప్పుడూ ఉంటది ఇంట్లో. ఇదైతే పాప క్యారేజ్. తనకు కూడా పెట్టేస్తున్నాను. కాయలేవి లేకుండా చూసుకోవాలండి. వీళ్ళైతే ముక్కలైతే తినరసలు. అందుకనే పక్కకి పెట్టేసి ముక్కలన్నీ పప్పు మాత్రం వేస్తున్నాను. ఇలా కలిపేసి పెట్టేయడమే వీళ్ళకి. లంచ్‌కి ఈ విధంగా చేశారంటే చాలా బావుంటది. పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి. తనకు కూడా కొంచెం మిక్స్చర్ అయితే వేస్తున్నాను నంచుకోవడానికి. దానిమ్మ పండు అయితే ఒలిచేసి పెట్టానండి. లంచ్ చేశాక ఏదో ఒక ఫ్రూట్ తింటారని చెప్పేసి అలా పెడుతుంటాను. మొత్తం 3 బాక్సెస్ అండి లంచ్ బాక్సెస్. ఓకేనండి. లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్ బాయ్.